మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే ఇటు విచారణకు హాజరయ్యారు. ఇటు ఎవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు. కేసీఆర్కు సంబంధించినటువంటి ఒక్క వాహనాన్ని లోపలికి అనుమతించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంఘీభావం తెలిపేందుకు వచ్చినా కూడా ఆయన్ని కూడా లోపలికి అనుమతించలేదు. శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న, లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రజాప్రతినిధి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఓ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి నన్ను సరే ఒక దౌర్జన్యము కక్షపూరితము ఇది మంచిది కాదు ప్రభుత్వానికి. మీ వెహికల్ని కూడా రోడ్డు పైన ఆపేసారు. మంచిది కాదు ప్రభుత్వానికి. కాలు బాగాలేదంటే కూడా వినే పరిస్థితి లేనప్పుడు ఓకే, టైం అందరికి వస్తుంది. టైం వచ్చినప్పుడు అందరు చూస్తారు. రైట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసనలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన దిష్టిబొమ్మలు చేస్తారు కదా. ఒక బీఆర్ఎస్ శ్రేణులే కాదు, ప్రజలు అందరూ కూడా ఐక్యమత్యం అవుతారు. తప్పకుండా టైం వచ్చినప్పుడు చూపిస్తారు. రైట్. ఇప్పుడు అంటే కేసీఆర్కు సంబంధించిన విచారణ కేటీఆర్ అలాగే హరీష్ రావుకు సంబంధించిన రీతిలోనే జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏది ఉన్నా అల్టిమేట్గా అందులో జరిగేది ఏం లేదు. 7-8 గంటలు విచారించారు కేటీఆర్ని, హరీష్ లేదు బాస్, దాంట్లో ఏమి లేదు. అది అధికారుల పాత్ర. అధికారులు చేసేటువంటి కార్యక్రమాన్ని రాజకీయ నాయకులకు రుద్దే ప్రయత్నం చేస్తారు. సో చూస్తూ ఉన్నాము, అధికారులు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి దాన్నంతా కూడా కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు కేటీఆర్కు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క తన కాలుకి గాయం ఉంది అని చెప్పేసి చెప్పినా కూడా తనను వాహనాన్ని లోపలికి అనుమతించలేదు. ఈవెన్ నడుచుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చినా కూడా ప్రజా నాయకుల్ని అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని లోపలికి కూడా అనుమతించట్లేదు అంటూ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, నందీనగర్ నుండి.